హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నాన్నగారికి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈరోజు తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలి. ఆల్రెడీ 7:13 అవుతుంది. 7:50 వరకు మనం స్కూల్లో రీచ్ చేయాలి. మొత్తం అన్ని ప్రాక్టీస్ అయితే అయిపోయింది. ఇంకోటి స్కూల్ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా స్కూల్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోగానే స్కూల్లో అడ్మిషన్స్ తీసుకోవాలి. కొన్ని స్కూల్ అయితే మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే స్టేటస్ మరి స్టేట్ సిలబసా లేకపోతే సెంట్రల్ సిలబస్ అనేది చాలా అంటే చాలా డిస్కషన్ చేసినాం. కాకపోతే మనం కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ పోతున్నాం కాబట్టి సెంట్రల్ బెస్ట్ అనిపించింది. అందుకని సిబిఎస్ఈ కోసం లేదంటే పైన ఇంకేమైనా ఉంటాయో అవి చూద్దాం. ఇంకోటి నాన్నగారికి అయితే మస్తు షార్ప్ అనిపిస్తుంది. ఇక అది మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత షార్ప్ అనేది. ఇక నాన్నగారు అయితే మంచి మంచి గెయిన్ చేసేసిద్ది మైండ్ని మొత్తం. ఇక నాన్న నేను ఇప్పుడు మేకలు ఎట్లున్నాయి, ఇప్పుడు 2 days అవుతుంది. నాన్న కూడా ఒక మేకల దగ్గర పోవాలి, మేకలు చూసుకొని రావాలి. కాకపోతే అక్కడ వీడియో తీసేంత ప్రయత్నం అయితే ఉండదు. మేము దించి నాన్నని చూసుకొని నాన్నని అక్కడ దింపి మేకలు చూసుకొని దాని తర్వాత ఇల్లు చూసుకొని మళ్ళీ వచ్చేసేయాలి. జస్ట్ ఒక 3 kilometers అన్నట్టు ఇక్కడ నుంచి ఊరవుతల. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే చాలా అంటే చాలా బాధ అనిపించేది, మన పశ్చిమ బెంగాల్ అల్లర్లు చాలా అంటే చాలా ఘోరంగా అవుతున్నాయి. అందుకనే నేను ఏం చెప్తా అంటే, నమ్మిన వాళ్ళను మోసం చేయొద్దని చెప్తుంటా. అందుకనే మనోడోడు బయటోడోడు చూసి ఓట్లేయండి అని నేను చెప్తా. కానీ నా మాట మీరు వినలేదు. ఇప్పుడు వినకుండా ఏం చేసారో తెలుసు. దీని విషయంలో మనం సపరేట్ మాట్లాడుకుందాం అనుకుంటా, కానీ అది సెట్ అవుతలేదు. ఇదానికే మనకు బిజీ ఎక్కువైపోతుంది. సో ఇప్పుడైతే బయలుదేరదాం. లేట్ అయిపోతూ ఉంది. ఇంకో మిగతా వీడియో వచ్చేసి మనోళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? పాపాది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కృష్ణ గారు ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా పొద్దుగా స్నానం చేసి నీట్గా కొత్త బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని కూర్చున్నావా అంటే ఎట్లా చూసినావా? ఎగ్జామ్ ఉండవు కానీ అన్ని షర్ట్లు నీకు లూజ్ అయిపోతున్నాయి. నీకు అన్నకేమో టైట్ అయితే నీకు అన్ని లూజ్ అయిపోతున్నాయి. అంటే నువ్వు బక్క అయితే అట్లా దొడ్డుగా అవుతున్నాయి. కానీ ఇది కరెక్ట్. నువ్వు 0 size మెయింటైన్ చేసినా అనుకో, ఫ్యూచర్ ఎప్పటికైనా కానీ మనం ఏజ్ పెరిగే కొద్దీ వెయిట్ లాస్ అవ్వాలి. అదే వేజ్ పెరిగినా కొద్దిగా వెయిట్ ఎక్కువైంది అనుకో గట్ల ఉంటుంది. అంటే దేనికి సత కాదు. మళ్ళీ మనం ఎమర్జెన్సీ అంటే సడన్గా కూర్చోలేము, సడన్గా లేవలేము, ఏ పని అంత పర్ఫెక్ట్ చేయలేము అనమాట. అట్లా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇదే పర్ఫెక్ట్, ఇదే మెయింటైన్ చేయి. కానీ డైట్ కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే అది వేరు. ఇప్పటి నుంచి ఇక నీకు ఏజ్ పెట్టుకుంటా. ఎందుకు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడు? నిజం చెప్పే మాట్లాడతా కాదు, నేనే మాట్లాడతా, నువ్వు మాట్లాడతా. ఎందుకంటే ఫస్ట్ మా నాన్న ఏం చేస్తాడు తెలుసా? ఏదైనా చెప్దాం అనుకో, వద్దు ఫస్ట్ మెయిన్ పదం వచ్చేసి వద్దు. అది ఏమైనా సరే వద్దు. మార్చేసిన వద్దని మార్చేసినాడు. పోదామా? కాదు, రెండు మాటలు మాట్లాడచ్చు కానీ అమ్మ కెమెరా పెట్టగా మంచిగా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడతావు? మరి అట్లా ఏదైనా ఒక విషయం మాట్లాడుతూనే గురించి ఎందుకు చెప్తుండే, నువ్వు ఎందుకు చెప్పలేకపోతావు? రోజుకి ఒక మాట మాట్లాడాలి, ఏదో ఒకటి మంచి మాట మస్తు ఉంటే మాట్లాడాలంటే. నువ్వేమో నాకు రాదు, డైరెక్ట్ రాదు, నాకు రాదు రాస్తావు. మేము మాట్లాడలే కదా ఏమని అసలు మాటలే రావా? తిడతావా? తిట్టమంటే మంచి లాంగ్వేజ్ వస్తుంది. అట్లా కాదు కానీ మాట్లాడుతూ ఉంటే నాలుగు తడబడదు. నాయన అమ్మ అంటుండే మనం కూడా మాట్లాడరా, బయట వాళ్ళని పరిచయం కాదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ టూర్ పోయినా అనుకో, మనల్ని నిష్టి పెడతాడు. బయట ఎవరు ఎందుకని కొత్త పరిచయాలు ఇష్టం అట్లా. అంటే పాత వాళ్ళతో మాట్లాడవా? రోజు మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడవా? కొత్త 2 నిమిషాలలో వాళ్ళ మొత్తం ముఖపరిచయం మొత్తం తెలిసిపోతాడు. మొత్తం మీరు ఉన్నాయని చెప్తాడు. వాళ్ళ తెలుసుకుంటాడు, ఇది చెప్తాడు, వాళ్ళ ఎవరు ఏం కథ ఎంతమంది పిల్లలు అన్నీ చెప్తాడు. అట్లుంటుంది బయట పోతే. అట్లా కాకుండా మనం కూడా అప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. ఆయన అట్లయితేనే మంచిగా ఉంటుంది. సరే మాట్లాడు. మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నాడు? జీవితం విలువ ఎట్లుంటుంది? ఏదో ఒకటి. ఇంకోటి ఏంటంటే రోజు పొద్దుగాల అంటే మీ లైఫ్లో ఇన్ని సంవత్సరాల జరిగిన విషయాలు ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. ఇప్పుడు రోజు చూస్తూనే ఉన్నావు ఏదో ఒకటి. అట్లా అరే గట్ల కదరా, గిట్లా కదరా, గట్ల అప్పుడు గట్ల అయింది, గిట్ల అయిందని ఏదో ఒక విషయం మాట్లాడుతూ ఉండాలి. మాతో ఎక్స్ప్లెయిన్ చెప్తూ ఉండాలి. మాకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి కదా. పెద్ద మనుషులు అంటే ఏంది, అప్పటి కాలంలో జరిగినాయి అనమాట. మిస్ అయిపోయింది. 1,23,000 1,23,456 అని అనుకున్నావు. కానీ ఆల్రెడీ 591 అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 1,23,591 సబ్స్క్రైబర్లు అయ్యారు. నేనేమనుకున్నా ఇది 1 2 3 4 5 6 వస్తుందేమో అనుకున్నా. కానీ అంత కరెక్ట్ మనం మెయింటైన్ చేయలేదు. వచ్చేసి సబ్స్క్రైబర్లు అందరూ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ మీ అందరికి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా జరుగుతుంది. యూ క్యారీ అని మీరు తాగుతూ ఉండరు. ఇక్కడ నాన్న ఆల్రెడీ పాలు తాగుతూ ఉన్నది. నాన్న గుడ్ మార్నింగ్. ఏమరా లేట్ అయిందా? అరే ఈరోజు లేట్ అయిందా? అంత బొద్దుగా లేచిరాడే నువ్వు లేట్ అయిందంటే వేంద్రా
కానీ ఇప్పుడు నీకోసం వెయిటింగ్ వాళ్ళంతా ఆల్రెడీ రెడీ అయిపోయి మంచి కూర్చురాడ. ఇప్పుడు నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు వెళ్ళిపోతారు అనమాట. దాన్ని నాకనా ఇంకో 3-4 days అయిపోయిందనుకో నీకు ఎగ్జామ్స్ కూడా ఫినిష్ అయిపోతాయి. నేను ఫినిషా? దానిలో ఏం వేసుకున్నావురా? బిస్కెట్సా? అవి అయిపోయినాయా? దాన్ని ఏమంటారు కదా అది? చాకోస్ కంప్లీట్ అయ్యారా? రైట్ ఫినిష్. కానీ ఎర్లీ మార్నింగ్ లేచి అందరు పూజ కూడా పోతే అయిపోతున్నారు. కానీ ఎవరి పని వాళ్ళకు ఉన్నది కాబట్టి ఒక్కో విధంగా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే అన్న లేచి నిమ్మలంగా స్నానం చేసి ఆయన పని ఆయన పూజ చేసేసుకుండు. కానీ పూజ చేసే ముంగట ఎన్ని పనులు ఉంటాయి? ఇల్లు నువ్వాలి, ఇల్లు తుడవాలి, వంటకాడు పోవాలి, నాన్న బాక్స్ ఉండాలి, నాన్న రెడీ అయిపోయాలి, ఆమె స్నానం చేయించాలి. ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి కొద్దిగా డిలే అవుతుంది. అందరూ ఒకటిసారి చేయాలనుకుంటే అన్ని పనులు పంచుకొని ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి అనుకో అందరూ పూజ కూడా కూర్చోవచ్చు. అట్లా కూర్చుంటే టైం పడుతుంది అంటే అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లా అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అవుతుంది. అంతేనా? నేనేమన్నా అట్లా నేను ఏదంటే నువ్వు మస్తు కట్టా మరి అది పాటేయాలి కదా. ఆహా లేదు, ఒకరి మాట ఏమన్నారంటే అందరు కలిసి ఐక్యమత్యంతో ఉంటేనే పని అవుతుంది. ఏ పని అనే కానీ ఈ పని చేద్దామని అనుకుంటే వాళ్ళు చూడు మనం కూడా మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సోఫాలు వచ్చినాక నిమ్మలంగా సెట్ అయిపోయారా. నానేడు ఏకంగా సోఫా అయింది. స్కూల్ పోయే టైం కరే నడు పాలు కూడా తాగేసిందిగా. చెల్ల పోదాం. శిరీష ఇంట్లోకి అయితే మంచిగా ఏమంటారు సూర్యుడు అయితే ఎక్కడ ఘోరం వచ్చేస్తుంది డైరెక్ట్. ఇక్కడ శిరీషకు లైట్ కూడా అవసరం లేదు నాకు తెలిసి కదా. లైట్ వేస్తుంది ఇప్పుడు. లైట్ వేస్తే లైట్ ఫోకస్ ఉంది కానీ న్యాచురల్గానే మస్తు ఫోకస్ వస్తుంది. బొట్టు పెట్టుకోలేదు శిరీష చూడు. పెట్టుకున్నావు కానీ అంత ఏర్పడట్లేదు నీకు. చీకట్ అంటే నీడకున్నావు కదా, నీడకుండి నీకు ఫోకస్ అంతగానో కనబడతలేదు. ఏంది అది? గ్లూకోన్ విటానా? అక్కకు 3 డబ్బాలు ఉన్నాయి శిరీష. అంతే, ఒక డబ్బా ఖాళీ అయిపోయింది అప్పుడే. మొన్న తెచ్చిర్రు అది అయిపోయింది. గ్రేట్. తొందరగా చేస్తారు కాబట్టి ఏకదం 2 times గా బావా. 2 times అక్కకి అయితే 3 times ఉండే కదా పాలల్లో. లేదు 2 times. ఓన్లీ 3 times. ఓన్లీ 2 times ఏనా? రైట్. వేడి పాలల్లో నువ్వు కూడా పాలతో అయిపోతున్నావు శిరీష. పాలల్లో కొన్ని విటమిన్స్ అవి ఉంటాయి ఏమంటారు జ్యూస్ పౌడర్ టైప్ ఉంటాయి. పక్క వేసుకుంటుందా అలాంటి విటమిన్స్వి అన్నీ మిక్స్ చేసుకొని మనం కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడు అవి కూడా మిక్స్ చేసుకొని పాలు కలుపుకొని తాగితే హెల్త్కి మంచిది. ఇప్పుడు మనం జ్యూస్ తాగుతున్నాం పొద్దుగల చేస్తే ఎంతసేపు నేను ఇంకా రాలే వంటకాడికి అర్రే అందుకని తొందరపడుతున్నాను. జ్యూస్ చేస్తా మీకు తాగిపిస్తాను ప్రతిరోజు. జ్యూస్ కంపల్సరీ కామన్గా మన ఇట్లా మరి ఫ్రూట్స్ ఆల్రెడీ బయటనే ఉన్నాయి. ఈ బట్టలకైతే నిన్న ఒక పెద్ద బాగా తప్పింది. పైన కొన్ని గ్రిల్ పైన వేసినాం, వీడేసినాం, ఇక్కడ కొన్ని దండాలు కట్టినాయి కాబట్టి పర్లేదు. ఇప్పుడు మందం అయితే ఇక పైన మూలలు కొట్టి ఇక మీతో సెట్ చేసుకోవాలి. జాగ్రత్త నాయనా. మళ్ళీ చదువుకొని వస్తాను మనం, ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుంది కానీ ఏడిసి పెడితే తెలియదు. డైరెక్ట్ స్కూల్ పోయి చదువుకొని వచ్చిందే బెటర్ అనుకో. కానీ పింక్ కలర్ వేసుకోవారా? వద్దులే ఇవే బాగుంటాయి, ఇవే వేసుకో. తమ చెప్పులు లోపల పెట్టే ఉండరా? పెట్టేసి హెల్మెట్ పెట్టుకో. అవును హెల్మెట్ ఒక్కటే ఉందన్నా? రెండునా? ఒక చిన్నది పెట్టేసి మరి. చెత్త మాట్లాడలేదు ఇంకా మనం. ఏ డోర్ మ్యాట్ అన్నా? అక్క వాళ్ళు సోలిమో కంపెనీ జబర్దస్త్ ఉంది అది. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అక్క. ఏది మరి బ్రాండ్ అని అది చాలా బ్రాండ్ అది. చెత్తనా? ఓకే డన్. జాగ్రత్త నాని. సరేనా? ఎగ్జామ్ మంచిగా రాయి. ఈరోజు ఎగ్జామ్ ఉందా అన్న? ఎగ్జామ్ ఉంది కదా. బాయ్ నాన్న. జాగ్రత్త. బాయ్. కనబడుతురాదు బయట మనకు అది పందిరేసారు కదా, ఆ పందిరి వల్ల కనబడతలేదు. చెత్త బండి కూడా ఉంది కదా మళ్ళీ ఆడ కనిపించదు. ఇప్పుడు 2 బండ్లు పోతారు, ఒక బండి పోతారు వాళ్ళు. రైడర్ వేసిపోతారు, యాక్టివ్ వేసిపోతారు. అయితే రైడరే బెటర్. యాక్టివ్ అయితే ముగ్గురు గుంజదు, అది స్లో అవుతుంది మళ్ళీ. అడుగు ఎంత అడుగు, చెత్త బండి అడుగు. అయ్యా అదే మాట్లాడానికి ఏమవుతుంది, ఎవరైతే ముందు చెత్త బండికి. సో ఇక్కడైతే జ్యూస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఒక జస్ట్ కాజు బాదం వేసేసి యాపిల్ వచ్చేసి పాలు వచ్చేసి జ్యూస్ పట్టేస్తే సరిపోతుంది. ఎందుకు ఖాళీ ఉన్నావు మరి? నేనే పట్టేయాలా? పట్టకపోయినా చూసా. ఎందుకు మిక్సీ అంటే భయంగా నీకు? సరే నేనే పడుతుంది. పాలు తాగిరా మీరు?
నువ్వు తాగిన వద్దు పాలు మాకు అట్లా కూర్చున్నావు నిమ్మలంగా నెత్తికి చేయబెట్టేది ఎప్పుడే కానీ అట్లా ఏ పని అయినా కానీ టైంపాస్కి నెత్తికి చేయబెడతారా అట్లా పెట్టేది ఎప్పుడే కానీ సాకెందుకు యాపిల్ పోయినాక సరే దా నాకు వెళ్ళిపోయాలి మరి వంటకాడ నాకేం తెలిసి కొత్త మిక్సీ ఇది మిక్సీ రెడీ ఉంది కదా శిరీష ఎవరు డైరెక్ట్ వాటనిక రైట్ దా ఇలా వేసేసి అయిపోతాయి డైరెక్ట్ సో ఈరోజు ఒకసారి ఆడియో ఎట్లుంది ఒకసారి కమెంట్ చేయరు ఎందుకంటే ఆడియో కోసం అయితే మీరు అన్నారు కదా మైక్ పెడతారు అని చెప్పేసి మైక్ అయితే పెట్టినాము ఇంకోటి లైట్ వేయలేకు లైట్ చీకటి అవుతుంది ఇప్పుడు చూద్దాం చూడు ఇప్పుడు లైట్ వేసి మంచిగా శిర్ష ఒకసారి కడిగి అది కడిగి కట్ చేసి దీన్ని డైరెక్ట్ వేసి అప్పటిలోపు నేను బాదం దొరకతా బాదం ఎక్కడ దొరకాలి ఇప్పుడు అల్లు ఉంటాయా డబ్బాలో బాదం ఇంకా కాజు ఉన్నాయా కాజు కూడా కావాలి ఇన్ని డబ్బాలలో ఏ దొరుకుతాయి శిరీష నాకు ఇదేనా దీంట్లో ఏదో ఉన్నట్టుంది ఓ మై గాడ్ శిరీష నేను కాజు లేదు కాజు పలుకు లేదు ఉన్నాయి సంథింగ్ కానీ ఇది కూడా కాదు బాదం ఎన్ని ఉన్నాయి మరి ఈ డబ్బానా బెల్లం అనుకుంటుంది ఏడా వైట్ డబ్బానా అంటే ఎవరు చదివితే వాళ్ళకే తెలుస్తుంది కదా అందుకని ఒక 5-6 వేయద్దు దాంట్లో జస్ట్ ఒక 5-6 యాక్చువల్లీ నానబెట్టాలని చెప్పారు ఇక నైట్ మేము వచ్చేసరికి గా టైం అయింది కాబట్టి ఒక 5-6 ఎన్ని వేసినావు సాల్తే అది మళ్ళీ పౌడర్ పెట్టి ఇప్పుడు ఎలా తింటా కావచ్చు డైరెక్ట్ తింటే ఏముంటుంది నా పాలలో కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మరి మంచిది అసలు పాలు తాగడం అలవాటు ఉన్నప్పుడు నేను ఏమంటున్నా పాలు తాగే అలవాటు ఉంటే పాలలో ఇలాంటి విటమిన్స్ ప్లస్ నువ్వు అన్నట్టు డ్రై ఫ్రూట్స్ రెడీ చేశారు సేమ్ అదే డ్రై ఫ్రూట్స్ మొత్తం మిక్సీ చేసి పౌడర్ వేసి ఆ పౌడర్ని పాలలో కలుపుకొని తాగినామంటే జబ్బరస్ ఉంటుంది తెలుసా అట్లా అలవాటు చేసుకోవాలి అది ప్రోటీన్ మంచిగా మనకు హెల్త్ పరంగా కూడా మస్తు ఉంటుంది ఇది పట్టవా గిర్ర అంటుంది ఇక మిక్స్ ఒకసారి జ్యూస్ పట్టడానికి ఇంకోటి తెచ్చుకోవాలి సరిపోతలేదు జ్యూసర్ది కాదు నేను అదే అంటున్నా కదా జ్యూస్ పట్టి ఒకటి తీసుకొచ్చినాం అనుకో ఇది పెట్టవా ఇంకే కప్పు అంటే ఇది కాదు అన్నీ ఇది నార్మల్గా ఇంట్లో వాడేటే కానీ జ్యూస్ వాడేది పొడుగుంటుంది శిరీష జ్యూస్ సెంటర్లో ఉంటుంది చూడు అలాంటి అయితే జ్యూస్ పట్టుకుని జబ్బరా సెట్ అవుతుంది అది గిన్నెలు తీసుకొస్తే అయిపోతాయి కదా బాగా మిక్సీ ఉంది కానీ దీనికి సెట్ అయ్యేటట్టు సపరేట్ దొరుకుతుందో లేదో మరి సైజ్ ఉంటుందో మరి ఏముంటుందో లేదు కానీ ఒకసారి చూసి పర్చేజ్ చేయాలి అది కూడా ఇది ఎలాగో షాపింగ్ అవుతాం కదా వాషింగ్ మిషన్ ఒకటి జ్యూస్ ఒకటి ఈ పొయ్యి కూడా ఒకటి తెచ్చుకుందే బెటర్ నాకు తెలిసి ఈ పొయ్యి తీసేద్దామా 2 పొయ్యిలు ఉన్నాయి కదా 4 పొయ్యిలు తెచ్చుకున్నాం అనుకో నేను రాత్రి అన్నట్టు 4 చేతులు 8 చేతులు వాడచ్చు ఈజీగా అడావిడి అనేసి ఒకటి ఫస్ట్ అది పట్టలే బాదం పట్టిన తర్వాత ఇవి వేయాలి ఇంకేం చేస్తున్నావు దక్కన ఆనంద్ కాజు కాజు వేస్తారా కాజు ఇంకేమే వేయచ్చు దీనిలో కాజు కాకుండా ఇంకేమే వేయచ్చు డేట్స్ కూడా వేసేసా ఆ పైన కవర్ ఉంది అది డేట్స్ కవర్ ఒక 2 టేస్ట్ రావాలంటే మంచిగా ఉంటుంది అట్నే క్యారెట్ బీట్రూట్ కడిగి పెట్టు తిందాం ఒకటి కొత్త అరే సీజ్ ఓపెన్ చేస్తున్నావా నేను ఇంకేం ఓపెన్ చేస్తున్నావు అని అర్థం కదా నాకు అదే ఇలాంటప్పుడు వాడాలి కానీ చాలా జాగ్రత్తగా వాడాలి అది జస్ట్ మిస్ అయింది అనుకో కింద ఫోర్ట్ మాట అవి సీసాను కదా సీసా మన చేతులు తడిగి ఉన్నాయి అనుకో జారిపోతుంది ఉత్తనే తెలిసి అవి ఎట్లుంటాయి సీసా అలా 2 తింటున్నావా నాకు తెలుసు ఇలాంటప్పుడు తింటారు కానీ నార్మల్ టైం అయితే తినరు అలా ఎవరండి నేను ఆపిల్ తిన్నా బాగా ఇలా చెప్తాండి అవి వేసేసిన అక్క అవి వేసేసి మూత పెట్టి ఒకసారి గిర్ర తిప్పు అందులో గింజలు ఉండవు డైరెక్ట్ వస్తాయి ఉండే శిరీష డైరెక్ట్ వస్తాయి ఈ డేట్లలో ఉండవు తీసేస్తారు ఆల్మోస్ట్ నాకు అంత స్ట్రాంగ్ ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు పిల్లలు తినారనుకో ఇత్తు డైరెక్ట్ మింగుతారు కదా అందుకనే పిల్లల కోసం అని చెప్పి సపరేట్ తీసి పెట్టింది అది పెట్టి సెట్ అయిందా పట్టేగా ఆపిల్ వేసిన తర్వాత అరే బనానా శిరీష బనానా లేదు కదా బనానా ఉంటే జర జ్యూస్ అవుతుంది మంచిగా వేసి అన్నీ వేసేయ అన్న కూడా సరే వేసి పట్టినా ఏం కాదు దాన్నా సెట్ అయిందా
కానీ ఇంకా మంచిగా ఇవి కూడా వేసి కొన్ని పాలు పోసి పట్టేసి అయిపోతుంది వేసేవి పాలు ఇప్పుడు వేయక అది ఒకసారి రౌండ్ తిప్పినాక పాలు వేయి. సరే రైట్ గింతే ఓ జ్యూస్ 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 అంటావు ఎంతసేపు అయిన చిట్సా 5 నిమిషాలు కూడా పట్టదు 5 నిమిషాల్లో మొత్తం జ్యూస్ అయితే రెడీ అయిపోయారు. రైట్ 2 గ్లాసులు అనుకో ఇంత పడ్డది జారిపోయింది. ఈరోజు కలర్ వేరే వచ్చిందా శిరీష? నేను చేసిన అబ్బా అంటే నువ్వు చేస్తే కలర్ వేరే వస్తుందా? 2 గ్లాసులు వేసుకో ఏమేమి ఆ ప్లాస్టిక్ గ్లాస్ వేసుకో సేమ్ గింతే ఇక రోజు అంటే ఏముంటాయి వేసుకోవచ్చు. ఈరోజు నువ్వు అది కొత్తగా ఏం వేసినావు కాజు వేసినావు కాబట్టి వైట్ కలర్ వచ్చింది లేకపోతే నేను చేస్తే జర మన ప్రోమోగ్రానైట్ కలర్ వస్తుండే రోజు గుర్తుందా? పాలు కూడా వేసినాం కాబట్టి అందుకని జర వైట్ కలర్ వచ్చినాయి అవన్నీ. వాళ్ళ నుంచి సీసం గ్లాసులు తీసుకొని రావాలి. అవును తాగడానికి మంచిగా ఉంటున్నాయి కదా అవి పోయినకి చూడడానికి తాగడానికి అన్నిటికి మంచిగా ఉంటున్నాయి. ప్లాస్టిక్ ఎంతైనా కానీ రైట్ ఒక చట్నీలాగా అయిన సిరీస్ అది ఇంకొంత లూజ్ ఉన్నాయి పాలు తక్కువ పోసినాను పోయి 2 గ్లాసులు అవుతాయి. నేను రోజు అదే క్వాంటిటీ కదా 2 గ్లాసులు మిగిలితే కొద్దిగా మిగిలింది నాకు అంతే. రైట్ పోసినాం పాలు పోసేసినాం. రైట్ యమ్మీ 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 నాన్న ఎట్లా ఉంటుంది? నాన్న ఎట్లా ఉంటుంది? ఎమ్మి అంటది ఎమ్మి పోయి మీరు తాగరు మీరు తాగినాక మిగిలితేనే నేను పోసుకుంటాను లేకపోతే వస్తుంది తాగేసే మొత్తం తాగేసే నేను మిగిలితేనే తాగుతా కదా సిరీస రోజు 2 గ్లాసులు అవుతుంది తాగేసే వా వా ఏముకుంటూ సిరీస ఇదంతా వాళ్ళకి వస్తుంది ఆనియన్ రైస్ చేస్తున్నా రైస్ అన్నం మిగిలిందా? అన్నం ఉండేగా అట్లా అని చెప్పి మరి ఆనియన్ మర్చిపోయి నువ్వు ఆనియన్ ఏమో ఉంది కొన్ని ఆపిన బావ కొన్ని వేసిన ఎందుకు అట్లా మళ్ళీ కర్రీకి పని చేస్తాయి అవి అంచుకి అరే అవునవును అంటే అన్నేసిన అడిగి వస్తాయి కానీ ఇది కొద్దిగా ఫ్రెష్ ఉంటుంది అనమాట. ఏం నేను మొత్తం ఎల్లో కలర్ ఉంది రైస్ అడిగి పెట్టిన మన బియ్యం పోసుకున్న రైస్ కదా అవి ఇంకా అయిపోలేదు శిరీష అవి ఇంకా సగం కూడా 1 అవే ఇంకా సగం బ్యాగ్ ఉంది అంటే ఇద్దరు పోసింది కదా ఇది అదే ఫస్ట్ ఇది కూడా పని చేసినట్టు కదా మన ఇంటికాయలు తెచ్చిన బ్యాగ్ అవి మొన్న అక్క కూడా వచ్చినప్పుడు ఇది పెట్టొద్దు కదా మనమే తినాలి. అంటే ఓన్లీ ఒడిబి ఉంటాయి అదే బియ్యం పోసుకున్న బియ్యము ఓన్లీ మన ఇంట్లో మాత్రమే తినాలి కదా అట్లా అని చెప్పి అవి మనం తింటాము. వేరే అంటే ఎవరైనా వస్తే మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి సపరేట్గా పెట్టాలి ఎందుకంటే ఇది మా అంటే మనం కొంతమంది తింటారు కొంతమంది తినరు కదా అట్లా అందరికి పడదు ఎందుకంటే కొంతమంది ఉంటారు దేవుడు వచ్చిన కూడా తినరు కదా అట్లా ఎవరు తాలకుంటాయి కొన్ని పట్టింపులు. ఇదేనా ఎగ్స్ అయిపోలే ఇంకా అయిపోయింది బంద్ చేసినావా తీయాలి మరి అది క్రియాంశగా లేస్తే వాన్ కూడా పెడితే అయిపోతుండే. ఇది టిఫిన్ అంటే ఎప్పుడు మనం 3 మంది సరిపోతుంది కదా మళ్ళీ టిఫిన్ అవసరం లేదు ఇక మంచి పని చేసినాం. ఏదో ఒకటి అనుకున్నా ఇక డాడీ వాళ్ళు టిఫిన్ చేయకుండా వేరు బయట ఏంటారు నాకు తెలిసి ఎందుకంటే పప్పులో కాగడు కదా లేట్ అయిపోతుంది అట్లా అని చెప్పి వాళ్ళు అది చెప్తే మనకి అవుతుంది అని చెప్పి సెట్ అయినట్టు మొత్తం బాగుండకు సింకుతో పని లేకుండా సింకు ఉంటే బాగుంటుంది కానీ ఎక్కువ డస్ట్ పడతా ఉంటా సింక్ పైన. ఇప్పుడు బయట లోపల పెట్టేసి డోర్ పెట్టేసినాం అనుకో అంత డస్ట్ ఏం అనిపించదు అట్లా ఎక్కువ సేఫ్ ఉన్నాయి. మళ్ళీ మనకు కనబడతట్టు కూడా ఉన్నాయి అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ గ్లాసులు అక్కడ కటోరలు ఇక్కడ ప్లేట్స్ బగోనలు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టేసారు అనమాట. ఈ పైననే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది ఎక్కడెక్కడ ఏం పెట్టినాం అనేది మనకు తెలిసింది అనుకో అదే కొద్దిగా అలవాటు అయితే మనకు ఏదైనా కానీ ఈజీగా ఉంటుంది అనమాట. అదా నేను బంద్ చేస్తుందా దేవుడి రూమ్లో కూడా ఒక చిన్న బెడ్ లైట్ పెట్టేసిన అందుకని ఎప్పటికి ఉండాలట అది బంద్ చేయదని చెప్పారు. ఈరోజు పూజకి పువ్వులు లేవు సాయంత్రం పూలు తీసుకురావాలి ఎందుకంటే మనం ఇంట్లో లేం కాబట్టి కొద్దిగా అంతా హడావిడి అయిపోయింది ఇన్ని రోజులకోలే. వీడు వచ్చేసి ఇప్పుడు మనకు మధ్యాహ్నంకి గోర్చిక్కుడు అయితే ఇరుస్తూ ఉన్నది మా వదిన. చాలామంది మేమైతే అంటే మేము గోకరకాయ అంటాము కొంతమంది గోర్చిక్కుడు అంటారు ఒక్కొక్కరు ఒక విధంగా అంటూ ఉంటారు కదా దానికి మనం ఏం చేయలేము. ఒక్కొక్క స్టేటా ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు అంటే ఆంధ్రాలో వేరేలా ఉంటారు మన దాంట్లో మన డిస్టిక్లో చాలా చేంజెస్ ఉంటాయి అన్నమాట. అయితే వీడియోలో చాలామంది ఏమంటారు అంటే నీ వాయిస్ వినబడతలేట నీకు సపరేట్ మైక్ పెట్టమని చెప్తారు. నీ వాయిస్ అంటే నేను దగ్గర ఉన్న కెమెరా దగ్గర ఉన్నా కాబట్టి నాకు తొందరగా నా వాయిస్ క్యాప్చర్ అవుతుంది. ఆపోజిట్ మాట్లాడే వాళ్ళ వాయిస్ మొత్తం తొందరగా తీసుకుంటలే అనమాట డిస్టెన్స్ ఉంది కదా. పైగా మనకి ఇక్కడ ఈ సౌండ్ అని ఆ సౌండ్కు మెయిన్ రోడ్ సౌండ్కు మీ వాయిస్ కెమెరా దాకా రీచ్ అవ్వట్లేదు అందుకని కొద్దిగా గట్టిగా మాట్లాడాలి. బేస్ వేస్తుని మాట్లాడితే అందరికీ వినబడుతుంది అప్పుడు
దానా మాట్లాడు నువ్వు ఓకే అయినా కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పటి నుంచి పెంచుకోవాలి. ఎందుకంటే ఇక మైకులు ప్రతిసారి మనం పెట్టలేం కదా. మైకులు పెడితే ఇక మైకులు పెట్టి కావాలనే వీడియో తీసినట్టు ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. నువ్వు కూర్చుని సడన్గా వచ్చిన మాట్లాడుతున్నావు, అట్లా మాట్లాడి నీకు రాదు కదా. మైక్ పెడితే మైక్ పట్టుకొని వచ్చి ఈ ఆట అవుతుంది, ఈ ఆట ఒక అని చెప్పేసి ఒక మైక్ ఇవ్వాలి నీకు. అట్లా ఇబ్బంది అవుతుంది అనమాట, పట్టుకొని తిరుగుడు అవుతుంది. అందుకని అట్లా కాకుండా డైరెక్ట్ మాట్లాడతాడు సెట్ చేసుకోవాలి. ఈ గిన్నెలు అయితే నాకు తెలిసి ఎన్ని రోజులు అయితే చూస్తే ఉప్మా బాగా వస్తుంది కదా ఈ గిన్నెలో. ఉప్మా గిన్నె అంటే ఆల్మోస్ట్ ఇక టిఫిన్కి అనుకో ప్రతిసారి ఏదో ఒకటి. క్రియాన్స్ కాడ అయితే ఇంకా లేవలేదు, ఎప్పుడు వేస్తారో ఏమో. టైం వచ్చేసి 8 అవుతుంది ఇప్పుడు. అవును ఎందుకు అబ్బా ఏంది అసలు నాకు నిజంగా. నువ్వు కూడా లేపినావు కదా నన్ను, మా 2-3 సార్లు వేసినా లేదు, దమ్ అయింది. రూమ్ చిన్న ఉంది కదా, వాళ్ళకి గాలి పెట్టి పోతలేదు. దెబ్బ గుబ్బరానికి లేచినాం. అన్న బయట వచ్చి అన్నట్టుండు. నేను పైన వండుకుందాం అనుకున్నాం కానీ పైన దోమలు వస్తున్నాయి. అంటే అంత ఎక్కువ లేవు కానీ ఒకటి గాడిపు వస్తే ఏం కాదు, పర్లేదు. నేను లంచ్కే వసిరిసావి లంచ్కే నువ్వు తినవద్దు, అది పక్కన పెట్టేసి ఇక తిన్న తర్వాత అందరం కలిసి చేసి తొందరగా అయిపోతుంది పని. వైట్ అయితే మంచిగా వస్తుంది. ఈరోజు ఒక్కసారి ఆడియో క్వాలిటీ అయితే ఒకసారి చెప్పురి. ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఇది బాగుందంటే రెగ్యులర్గా ఈ కెమెరాతోనే తీస్తా. కొద్దిగా ఈరోజు చేంజ్ చేసిన అనమాట, వేరే మైక్ పెట్టి నార్మల్గా సెట్ చేసి పెట్టిన. ఈరోజు మైక్ ఆడియో క్వాలిటీ అండ్ మైక్ క్వాలిటీ బాగుంది అనుకో, ఇదే కంటిన్యూ చేద్దాం ప్రతిరోజు. సరేనా?